అనగా 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 ఓ ఈగ ఒకటి రోజున ఈగ ఇల్లలుకుతూ అలుకుతూ తన పేరే మరిచిపోయింది. నా పేరే మరిచిపోతే ఎట్లా, నా పేరు ఏమిటి అని ఆలోచిస్తూ పెరట్లోకి పోయింది. చెంగున ఎగిరే ఓ లేగదూడ ఎదురైంది. ఈగ దాన్ని ఆపి, చెంగున ఎగిరే లేగమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది. ఈ మాటకు లేగదూడ, నీ పేరా, నాకేం తెలుసు, మా అమ్మను అడిగి చూడు అంటూ చెంగున ఎగిరి వెళ్ళిపోయింది. ఈగ ఎగురుతూ ఆవు ముందు వాలింది. ఆవుతో బతిమిలాడుతూ ఇట్లా అన్నది, చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నా ఆవమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా. ఆ మాటకు ఆవు తెల్లబోతూ, నీ పేరా, నాకేం తెలుసు, అయినా నన్ను మేపే ఆ మల్లన్నను అడిగి చూడు అంటూ తల తిప్పుతూ తన తొవ్వలో తాను వెళ్ళిపోయింది. చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నా ఆవమ్మా, ఆవును మేపే మల్లన్నా, నా పేరేమిటో చెప్పన్నా అని జాలిగా అడిగింది. మల్లన్న కొంచెంసేపు ఆలోచించి, నీ పేరా, నాకేం తెలుసు, ఆ నీడనిచ్చే చెట్టును అడుగు అని సలహా ఇచ్చిండు. ఈగ దబదబా ఎగిరింది. చెట్టు ముందర వాలింది. చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నా ఆవమ్మా, ఆవును మేపే మల్లన్నా, నీడనిచ్చే చెట్టమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా అని చెట్టు చుట్టూ తిరిగి బేలగా అడిగింది. ఆ మాటకు చెట్టు, నీ పేరా, నాకేం తెలుసు, నా నీడన పడుకున్న ఆ గుర్రాన్ని అడిగి చూడు అని సలహా ఇచ్చింది. ఈగ అక్కడనే ఉన్న గుర్రాన్ని చూసి, చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నా ఆవమ్మా, ఆవును మేపే మల్లన్నా, నీడనిచ్చే చెట్టమ్మా, చెట్టు కింద గుర్రమా, నా పేరేమిట్లో టేప్పమ్మా అని అడిగింది. ఆ మాటకు గుర్రం ఈగను ఎగాదిగా చూసి, నీ పేరా, నాకేం తెలుసు, నా కదుపులో ఉన్న పిల్లను అడిగి చూడు అన్నది వెక్కిరింపుగా. ఈగ వెంటనే, చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నా ఆవమ్మా, ఆవును మేపే మల్లన్నా, నీడనిచ్చే చెట్టమ్మా, చెట్టు కింద ఓ గుర్రమా, గుర్రం కడుపులో పిల్లమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా అని నోరారా అడిగింది. అడుగంగనే కడుపులోని గుర్రం పిల్ల, ఇహీహీ నీ పేరా, ఈగ కదూ, ఇహీహీ అంటూ నవ్వింది. ఈగ, హమ్మయ్య అనుకుంటూ, అవును ఈగ కదా, నా పేరు ఈగ కదా, నా పేరు ఇంక యాదిమరువా, ఈగంటి ఈగనా ఊరు వాడా ఏజనా అంటూ గిర్రున తిరిగి ఇంట్లోకి తుర్రుమన్ పోయింది. ఎందుకో తెలుసా, సగంలో ఆపేసిన ఇల్లు అలకటానికి.